ఇన్ఛార్జ్ అయిపోయానండి, పల్నాడు ఇన్ఛార్జ్ అయిపోయాను, లేకపోతే రాయలసీమ ఇన్ఛార్జ్ అయిపోయాను, తిరగలేక చచ్చిపోతున్నాను, నేను డీజిల్ ఖర్చులు తెగ అయిపోతున్నాయి అని మెల్లర్ను ఇప్పుడు కూడా వదులుతలేదు కదా నువ్వు. వాళ్ళు కూడా బెదిరించి లాగుతున్నావు కదా. నువ్వు చేసిన పాపాలు నిన్ను నీడలాగా వెంటాడుతున్నావు. ఇంకా చాలా ఉన్నాయి. రాజకీయాలు చేసుకో, నీ మనుగడ కోసం మాట్లాడుకో, నీ మనుగడ కోసం చేసుకో, అంతేగాని అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు, ఏదో పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఏదో దాడులు చేసేసి లేకపోతే లేని ఉన్నట్టు మాట్లాడేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నాను. నేను చేసేటటువంటి పనులన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం. ఇది నువ్వు ఎన్ని చెప్పినా మా క్రెడిబిలిటీ ఏంటనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నీ క్రెడిబిలిటీ ఏంటనేది నీకు తెలుసు, మీ నాయకులకు తెలుసు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. 1,80,00,000 రూపాయలు నీ దగ్గర నుంచి రికవరీ చేయాలి. వాస్తవంగా మేము దృష్టి పెట్టట్లేదు కాబట్టి ఇటువంటి అన్ని ఓవర్లుక్ చేస్తున్నాం. నువ్వు చేసి అన్ని కూడా వాళ్ళ జీతాలు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ నీ ఇంట్లో పనిచేయడానికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీలు నీ ఇంట్లో పనిచేయడానికి, ఆర్డబ్ల్యూఎస్ ఎంప్లాయీలు ఇంట్లో పనిచేయడానికి పెట్టుకుని దాదాపు 1,80,00,000 రూపాయలు నాకిస్తావు. ప్రభుత్వ ధనాన్ని నీ భవనంలో సేద తీరి పైన రూమ్లో ఏ విధంగా నొక్కించుకున్నావో మర్చిపోకు, గుర్తు తెచ్చుకో ఒకసారి నువ్వు చేసిన ఎన్ని పాపాలు. ఈ పాపాలు నువ్వు చేసి ఈ పాపాలు నువ్వు తణుకు నియోజకవర్గంలో నువ్వు పట్టకడదాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని అడుగులు ఎత్తుంటావు? అక్కడ వెళ్ళి నుంచో, ఎంత లోతుగా ఉంటుంది అక్కడ పనిచేస్తుంది. నీ దోపిడీ కోసం ఆ రోజు అటువంటి భూములన్నీ ఇక్కడ కొనిపించావు.